నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. మీనరాశి వారు రాశి చక్రంలోనే అత్యంత సున్నితమైన మనసున్నవారు. మీరు ఇతరుల కంటిలో నీరు వస్తే తుడిచే మీరు మీ కన్నిటిని మాత్రం ఎవరు చూడకుండా చీకట్లో దాచుకుంటారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీకు సమాజం ఇచ్చింది కేవలం ఒంటరితనం మరియు అపార్థాలు మాత్రమే. మంచితనం వల్ల మీరు పడ్డ ఇబ్బందులు, ఆత్మీయుల వల్ల మీరు పొందిన గాయాలు మిమ్మల్ని విలోన కుంగదీశాయి. కానీ ఆగండి, మీకన్నిటిని తుడిచే సమయం ఆసన్నమైనది. ఫిబ్రవరి 17 నుండి 20 వరకు కాలం మీ వైపు తిరుగుతుంది. మీరు కోల్పోయిన గౌరవం, మీరు ఆశించిన ఆర్థిక వెలుగులు మీ జీవితంలోకి ఎలా రాబోతున్నాయో ఆ భగవంతుడు స్వయంగా పంపే 5 సంకేతాలు ఏమిటో ఈ సుదీర్ఘ విశ్లేషణలో చూద్దాం. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే దైవ సందేశం. మీనరాశి స్వభావం బంగారు లాంటి మనసు, అమాయకత్వమే శాపం. మీ రాశ్యాధిపతి బృహస్పతి గురువు మంచి, మీరు విశ్వాసపరులు. శత్రువు ఆపదలో ఉన్న ప్రాణం ఇచ్చే గుణం మీది. ఆధ్యాత్మిక చింతన, దయాగుణం మీ రక్తంలోనే ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నవారికి ఒక పెద్ద ఆసరా. చెడు, మీరు మీ అతిపెద్ద శత్రువు. అతిగా నమ్మడం, మీ బలహీనత. ఎవరైనా చిన్న మాట అంటే చాలు రోజుల తలబడి దాని గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు మీ అభివృద్ధికి అడ్డంకిగా మారబోతుంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు మరియు అవమానాలు. మీరు మీనరాశి వారు గతంలో భరించిన అవమానాలు అన్నీ కావు. నమ్మక ద్రోహం, మీకు అత్యంత సన్నిహితులే మీ వెనుక గోతులు తీశారు. మీ దగ్గర సహాయం పొంది మీకే ఎదురు తిరిగి వారిని చూసి మీరు విసిగిపోయారు. తక్కువ అంచనా, మీ వినయాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని అసమర్థులు అని తక్కువ చేసి మాట్లాడారు. మేధస్సు ఉన్నా సరే సరైన అవకాశం రాక మీరు ఎంతో మదనపడ్డారు. కానీ గుర్తుంచుకోండి, సముద్రం శాంతంగా ఉందంటే దాని అర్థం అందులో అలలు లేవని కాదు. మీ విజయం గర్జించే సమయం ఫిబ్రవరి 17తో మొదలయ్యింది. సహనం మరియు కష్టాలు మీ ఓర్పుకు పరీక్ష. మీ సహనాన్ని గ్రహాలు అంచెలంచెలుగా పరీక్షించాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు ఇల్లు, ఉద్యోగం లేదా ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు చూశారు. దేవుడు నన్ను మర్చిపోయాడా అని మీరు ఏకాంతంలో ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు. నిద్రలేని రాత్రులు, రేపటి గురించి భయం మిమ్మల్ని వెంటాడాయి. కానీ మీ సహనమే ఇప్పుడు మీ ఆయుధం కాబోతుంది. ఆ పరమేశ్వరుడు మీ సహనాన్ని మెచ్చి మీకు ఇవ్వాల్సిన అదృష్టాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చే గడియలు వచ్చేశాయి. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. సొంతవారు అండగా ఉంటారనుకుంటే వారే భారంగా మారిన పరిస్థితులు మీరు చూశారు. కుటుంబం, చిన్న చిన్న మాటలకే గొడవలు రావడం, మీ మాటలను ఎవరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇంట్లో కూడా మీరు ఒంటరిగా ఫీల్ అయ్యారు. సమాజం, మీరు ఏం చేసినా వేలెత్తి చూపే సమాజం మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేసింది. కానీ ఈ ఫిబ్రవరి 17 నుండి 20 మధ్యలో మీ కుటుంబంలోకి శాంతి నెలకొంటుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు పశ్చాత్తాపపడే సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. చీకటిని చీల్చుకుంటూ వెలుగు. డబ్బు విషయంలో మీరు పడ్డ నరకమంతా ఇంత కాదు. అవసరానికి చిల్లిగవ్వలేక, ఎవరిని అడగాలో తెలియక మీరు పడ్డ బాధలు వర్ణనాతీతం. అప్పుల బాధల వల్ల మీ నిద్ర కరువైంది. మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రాక, మీరు ఇతరులకు కట్టాల్సిన డబ్బు సర్దుబాటు కాక సతమతమయ్యారు. కానీ ఇక భయం వద్దు. ఫిబ్రవరి 20 నాటికి మీ ఆర్థిక కష్టాలకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ధన ప్రవాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. ముందు ఈ వీడియోలో 5 రహస్య సంకేతాలు ఏమిటి చూడబోతున్నాం. ఆ సంకేతాలు కనిపిస్తే మీ రాజయోగం మొదలైనట్టే. జాగ్రత్తగా గమనించండి. పంపించే 5 సంకేతాల ఆరంభం. మీ విముక్తి కాలం. మీనరాశి వారు ఆధ్యాత్మికంగా చాలా లోతైన వారు. మీరు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని వాపోతారు. ఇప్పుడు మీ ప్రార్థనలు ఫలించాయి. ఫిబ్రవరి 17 నుండి 20 మధ్యలో ప్రకృతి మీకు 5 స్పష్టమైన గుర్తులను చూపిస్తుంది. ఇవి కేవలం కాకతాళీయాలు కావు. ఇవి మీ అదృష్టానికి నాంది. మొదటి సంకేతం, అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. ఫిబ్రవరి 17 మంగళవారం మీనరాశికి ఈరోజు ఒక వింత అనుభూతి కలుగుతుంది. కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న అలజడి,
రేపటి గురించి భయం ఒక్కసారిగా మాయమవుతాయి. కారణం లేకుండానే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏదో అదృశ్య శక్తి మిమ్మల్ని హత్తుకున్నట్టు, నేనున్నాను అని ధైర్యం చెబుతున్నట్లు అనిపిస్తుంది. మీకు ఇష్టమైన దైవ ప్రార్థనలో మీరు మునిగిపోతారు. మీ మనసు నిశ్శబ్దంగా మారిందంటే అర్థం మీ కష్టాలు ముగింపు మొదలైందని. ఇది మొదటి సంకేతం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. ఈ ఫిబ్రవరి 18 బుధవారం మీనరాశి వారు ఇన్నాళ్ళు కేవలం బాధనే చూశారు. చాలా కాలంగా ఆగిపోయిన ఒక చిన్న పని పూర్తి కావడం, లేదా పిల్లల నుండి ఒక తీపి కబురు వినడం జరుగుతుంది. మీరు దారిలో వెళుతుంటే మీకు ఇష్టమైన దైవ చిత్రం కనిపించడం, లేదా ఎవరైనా ఒక సాధువు లేదా పెద్దాయన మిమ్మల్ని దీవించడం వంటివి జరుగుతాయి. చీకటి గదిలో చిన్న వెలుగు కిరణం వచ్చినట్టు మీ జీవితంలోకి ఒక సంతోషం ప్రవేశిస్తుందని చెప్పే రెండవ సంకేతం ఇది. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. ఫిబ్రవరి 19 గురువారం మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు అత్యంత ప్రీతికరమైన రోజు. సహాయం మీరు ఎదురు చూడని మార్గం నుండి ఆర్థిక సాయం అందడం, లేదా మీ కష్టాన్ని గుర్తించి ఒక వ్యక్తి అండగా నిలబడడం జరుగుతుంది. సంకేతం నేను ఒంటరిని అని మీరు అనుకుంటున్న వేళ ఎవరో వచ్చి మీ భారాన్ని పంచుకుంటారు. ఆ వ్యక్తి రూపంలో దేవుడే వచ్చి మీకు ఆశ్రయం కల్పించబోతున్నాడు. మీ సమస్యకు ఒక పరిష్కారం దొరకడం ఇది మూడవ సంకేతం. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. మీనరాశి వారికి ఇన్నాళ్ళు అన్ని అడ్డంకులు ఎదురయ్యాయి, కానీ ఇప్పుడు గాలి మీ వైపు వేస్తుంది. మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు. మీపై ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ నిజాయితీకి అందరికీ తెలుస్తుంది. సంకేతం ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడం, లేదా ఇంట్లోని గొడవలు సద్దుమణగడం వంటివి జరుగుతాయి. ప్రతికూలత పోయి సానుకూలత మొదలవ్వడం ఇది మీకు దేవుడు ఇచ్చే నాలుగవ సంకేతం. ముందు ముందు వీడియోలో ఐదవ సంకేతం మరియు మీ బంగారు కాలం ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. మీ జీవితంలోకి చీకటిని తొలగించే గురు ఆస్ట్రాలజీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ సంకేతం బంగారు కాలం మరియు ఆరంభ సూచనలు. ఫిబ్రవరి 20 శుక్రవారం మీనరాశి వారికి మహాలక్ష్మి అనుగ్రహం కలిగే అద్భుతమైన రోజు. సంకేతం ఈరోజు మీకు ఒక భారీ ఆర్థిక అవకాశం లేదా మీ కెరియర్లో ఒక పెద్ద మలుపు తిరిగే వార్త అందుతుంది. ఇది కేవలం అదృష్టం కాదు, మీ పూర్వఫల పుణ్యం. గుర్తు తెల్లవారుజామున నుంచి కలలు రావడం, లేదా అనుకోకుండా ఏదైనా పాత బాకీ వసూలు అవ్వడం వంటివి జరిగితే మీ గోల్డెన్ పీరియడ్ మొదలైందని నమ్మండి. ఈ ఐదవ సంకేతంలో మీ దరిద్రం పటాపంచలై మీ ఐశ్వర్యానికి, యోగానికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఇది మీకు భగవంతుడు మీకు ఇచ్చే అంతిమ సంకేతం. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. మీనరాశి వారు ఇన్నాళ్ళు ఒక పంజరంలో ఉన్న పక్షిలా ఫీల్ అయ్యారు, కానీ ఇప్పుడు ఆ సంఖ్యలు తెరుచుకునే సమయం వచ్చింది. దైవకరుణ వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నేను ఎవరికీ తక్కువ కాదు అనే ధైర్యం మీలో పుడుతుంది. ఫలితం మీరు కోల్పోయిన ఆస్తి కావచ్చు, లేదా అంతస్తు కావచ్చు, అన్నీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి. భగవంతుడు మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాడు. ఒక కొత్త మనిషిగా మీ ప్రయాణం మొదలవుతుంది. రాబోయే సంతోష భవిష్యత్తు మరియు రాజయోగం. రాబోయే కాలం మీనరాశి వారికి అత్యంత వైభవంగా ఉండబోతుంది. సంతోషం మీ ఇంట్లో చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యాలు, వివాహం లేదా గృహప్రవేశం వంటివి త్వరలోనే జరగబోతున్నాయి. గౌరవం మిమ్మల్ని తక్కువ చేసి చూసిన సమాజం ఇప్పుడు మీ సక్సెస్ చూసి ఆశ్చర్యపోతుంది. రాజమార్గంలో మీ ప్రయాణం సాగుతుంది. మీనరాశి వారి జాతకంలో గురుబలం పెరగడం వల్ల మీ భవిష్యత్ బంగారమయం కాబోతుంది. వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ సమస్యలు. మీనరాశి వారు ప్రేమ విషయంలో చాలా సున్నిత మనస్కులు. సమస్య చిన్న చిన్న అపార్థాల వల్ల మీ భాగస్వామికి దూరంగా ఉంటున్నారు. మూడవ వ్యక్తి మాటలు నమ్మి బాధపడుతున్నారు. పరిష్కారం ఫిబ్రవరి 19 మరియు 20 తేదీల్లో మీ మనసులోని మాటను ప్రశాంతంగా చెప్పండి. మీ మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు కోరుకున్న వ్యక్తితో బంధం మళ్ళీ బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి మనసు మెచ్చిన తోడు లభిస్తుంది.
వివాహ సంబంధ సమస్యలు మరియు పరిష్కారాలు. మీనరాశి వారు దాంపత్య జీవితంలో ఇన్నాళ్లుగా ఉన్న గొడవలు కారణం కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే. సమస్య: భార్యాభర్తల మధ్య ఆర్థిక ఇబ్బందులు వచ్చిన చిచ్చు ఇప్పుడు సద్దుమణుగుతుంది. పరిష్కారం: ఒకరినొకరు గౌరవించుకోవడం మొదలుపెట్టండి. ఈ శుక్రవారం ఫిబ్రవరి 20 దంపతులు కలిసి లక్ష్మీదేవిని పూజించండి. మీ మధ్య ఉన్న విభేదాలు మటుమాయమై అనురాగం వెల్లవిరుస్తుంది. విడిపోయిన జంటలు కలిసే అవకాశం మెండుగా ఉంది. ముందుగా ఇంకా ఇంకా అత్యంత ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీ ఆర్థిక ఇబ్బందులు శాశ్వత పరిష్కారం ఏమిటి? ఉద్యోగుల సమస్యలు ఎలా తీరబోతున్నాయి? మరియు ఆ శక్తివంతమైన విజయ మంత్రం ఏమిటి? తెలుసుకుందాం. గ్రహ ఫలాలు. మీనరాశిపై గ్రహాల ప్రభావం. మీనరాశి వారికి ప్రస్తుతం గ్రహాల సంచారం ఒక మిశ్రమ ఫలితాన్నే ఇస్తున్న ఫిబ్రవరి 17 తర్వాత శుభ ఫలితాలు మెండుగా ఉన్నాయి. గురుబలం. మీ రాశ్యాధిపతి అయిన గురువు అనుకూల దృష్టి వల్ల మీకు దైవ బలం తోడవుతుంది. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం ఉన్నా అది మిమ్మల్ని రాటుదేల్చడానికి. శనిదేవుడు మీకు క్రమశిక్షణ నేర్పిస్తూనే కష్టానికి తగ్గ ఫలితం ఇస్తారు. శుక్రుడి ప్రభావం. ఫిబ్రవరి 20న శుక్రుడి అనుగ్రహం వల్ల విలాసవంతమైన వస్తువులు కొనే యోగం ఉంది. విద్య మరియు ఉద్యోగుల సమస్యలు అండ్ పరిష్కారాలు. మీనరాశి విద్యార్థులకు మానసిక ఆందోళన పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి 18 బుధవారం నుండి మీ జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల విద్యలో అద్భుతాలు సాధిస్తారు. ఉద్యోగులు ఉద్యోగంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సహోద్యోగాలు ఇప్పుడు మౌనంగా ఉండిపోతారు. పై అధికారుల నుండి మీకు రావాల్సిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఫిబ్రవరి 19 గురువారం ఒక మంచి కాల్ లేదా ఆఫర్ లెటర్ వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు మరియు ధనవృద్ధి. మీనరాశి వారు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ధన సంబంధిత ఒత్తిడి. పరిష్కారం: గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదా తాత ముత్తాతల ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. ధనవృద్ధి. ఫిబ్రవరి 20 నుండి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం మీరే గమనిస్తారు. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు లాభసాటిగా మారుతాయి. పరిహారాలు, దోష నివారణ మార్గాలు. మీనరాశి వారు ఈ 4 రోజులు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. గురువారం శివాలయానికి వెళ్ళండి లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి. శనగల దానం చేయడం వల్ల ఆర్థిక కష్టాలు తీరుతాయి. సూర్యోదయ సమయంలో సూర్య భగవాన్కి ఆర్జ్యం వదలండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. ముగింపు. భగవంతుని ఆశీస్సులతో మీ కొత్త జీవితం. మీనరాశి వారు మీ కష్టాల సముద్రాన్ని దాటించే నావను భగవంతుడు పంపించాడు. ఈ 5 సంకేతాలను గుర్తుపట్టి ధైర్యంగా అడుగు వేయండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ ఏడ్పుకు, అనుభవించిన అవమానానికి కాలం ఇప్పుడు సమాధానం చెబుతుంది. మీ విజయం ప్రపంచానికి వినిపిస్తుంది. భయపడకండి, భగవంతుడు మీ వెంటే ఉన్నాడు. శక్తివంతమైన విజయ మంత్రం. మీ జీవితంలోని అడ్డంకులు తొలగి సర్వకార్య సిద్ధి కలగడానికి ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం బృహస్పతియే నమః. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి మీనరాశి వారికి అఖండ విజయాన్ని చేకూరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.